హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? ఇది మా వీధిలో ఉండే స్ట్రీట్ డాగ్ అండి. దీనికి ఆల్రెడీ మేము పేరు పెట్టి అప్పుడప్పుడు భోజనం కూడా పెడుతుంటాము వచ్చినప్పుడు. దీని పేరు సీత అనమాట. సీత అనగానే ఎంత బాగా తోక ఊపిందో చూడండి. మమ్మల్ని దగ్గరికి రానివ్వడానికి కూడా కారణం, దానికి మేము ముందు నుంచి అలవాటు ఉన్నామండి. ఫుడ్ పెట్టి మా దగ్గర అన్ని విధాల అది ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళేదన్నమాట. మా రాజుగానికి ఈష్ అంటే కానీ ఈ సీతనేనండి. ఆ సీతను పరిచయం చేశాను చూడు. అలాగే ఈ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిందండి. దీనికి స్లాబ్ వేస్తుంటే ఈ హౌస్ ఓనర్ వచ్చేసి మా ఆయన కొలీగ్ అనమాట. ఈరోజు భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దీనిలోనైతే చూసి చాలా అంటే చాలా సంతోషపడినామండి. ఎందుకంటే దీనికి ఫస్ట్ టైం సెకండ్ టైం పిల్లలు పుట్టి కానీ పాపం బ్రతికించుకోలేకపోయింది. ఇప్పుడు 2 పప్పీస్ అయితే పుట్టినాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. మాకైతే చాలా సంతోషకరంగా అనిపించింది. మేము ఎత్తుకున్నా కానీ అది సైలెంట్గా, తల్లి అనేది సైలెంట్గా ఉండడానికి కారణము మాకు ముందు నుంచి అలవాటు ఉండడం వల్ల. అస్సలు ఆ క్యూట్ పప్పీస్ని చూస్తా అంటే ఇలా చేతిలోకి ఎత్తుకొని అలాగే ముద్దులాడదామన్నంత క్యూట్గా ఉన్నాయి. ఈ ఇయర్ అంతటికి ఇది బెస్ట్ పిక్ అనుకుంటున్నానండి. ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నాయి ఆ 2 డాగ్స్. మా పిల్లలు అయితే ఎత్తుకొని ఫోటోలు దిగి సంతోషపడినారు. నేను అక్కడ కొద్దిగా కట్టెలు అవన్నీ పాతి ఉండడం వల్ల ఆ సందులోకి అయితే వెళ్ళలేకపోయాను. బయటికి తీసుకొని వస్తే మరి తల్లి ఎక్కువ బాధపడుతుందేమని తీసుకొని రాలేదు. అక్కడే ఉండి ఎత్తుకున్నా కానీ ఆ తల్లి పాపం కొద్దిగా అయితే ఫీల్ అయ్యింది. బాయ్.